హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన వీడియోని చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ మనము యాక్చువల్గా ఆగస్టు ఫస్ట్ 2025 నాడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మీలో ఎవరైనా సరే ఇక్కడ నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ స్లైడ్స్ కావాలంటే అవి నేను మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇంకా ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోదామండి. ఆగస్టు 1, 2025 సంజయ్ సింఘాల్, ఎస్ఎస్బి నూతన డీజీగా సంజయ్ సింఘాల్ అనే పర్సన్ని నియమించడం అనేది జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఎస్ఎస్బి అంటే ఏంటో తెలుసుకుందాం స్టూడెంట్స్. ఎస్ఎస్బి అంటే ఏంటంటే మనకి సహస్ర సీమా బల్, సహస్ర సీమా బల్. ఓకేనా? సో దీనికి నూతనంగా ఎవరు వచ్చారంటే మనకి సంజయ్ సింఘాల్ అనే ఆయన వచ్చారు. యాక్చువల్గా ఈయన మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 2025 నుంచి ఈయన డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఓకేనా? మరి ప్రజెంట్ మనకి సంజయ్ సింఘాల్ ఉన్నారు కదా. ఈ సంజయ్ సింఘాల్ గారు బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి స్పెషల్ డీజీగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో సంజయ్ సింఘాల్ ప్రజెంట్ బిఎస్ఎఫ్ కి స్పెషల్ డీజీగా ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. ఈయన నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి, అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈయన ఏం చేస్తారు, ఎస్ఎస్బికి మనకి డీజీగా రానున్నారు. మరి అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్బికి ఎవరున్నారంటే, ప్రజెంట్ ఎస్ఎస్బికి డీజీగా ఎవరు పనిచేస్తున్నారంటే మనకి అమృత్ మోహన్ ప్రసాద్ అమృత్ మోహన్ ప్రసాద్ అనే పర్సన్ ప్రజెంట్ మనకి ఎస్ఎస్బికి డీజీగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మనకి యాక్చువల్గా డిఫరెంట్ ఫోర్సెస్ అనేవి మనకు కనిపిస్తాయండి సెంట్రల్ గవర్నమెంట్ లో. ఓకేనా? ఆ డిఫరెంట్ ఉన్నటువంటి పోస్టుల గురించి మనం ఒకసారి ఫోర్సెస్ గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాము. ఓకే, సో మనకేంటంటే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఓకేనా? ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యాక్చువల్గా ఇది 1939లో ఏర్పాటైంది. దీన్ని ఒకప్పుడు ఏమనే వాళ్ళంటే క్రోన్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఆ టైంలో క్రోన్ పోలీస్ ఫోర్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. తర్వాత దీన్ని ఏం చేశారంటే సిఆర్పిఎఫ్ గా మార్చడం అనేది జరిగింది 1947లో మనకి. ఓకేనా? సో ప్రెసెంట్ ఇప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్ ఎవరు పనిచేస్తున్నారంటే జ్ఞానేంద్ర ప్రతాప్ అనే ఆయన ప్రజెంట్ దీనికి డీజీగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి సిఆర్పిఎఫ్ గురించి. యాక్చువల్గా సిఆర్పిఎఫ్ కి రీసెంట్ గా మనకి 87th ఫౌండేషన్ డే కూడా జరిగిందండి. ఫౌండేషన్ డే కూడా మనము నిర్వహించుకున్నాము. ఎప్పుడు నిర్వహించుకున్నామని కానీ మనం చూసుకున్నట్లయితే 2025 జూలై 27న మనము సిఆర్పిఎఫ్ కి మనము ఫౌండేషన్ డేని కూడా మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఇది సిఆర్పిఎఫ్ గురించి. దీని తర్వాత మనకి ఏంటంటే సిఏఎస్ఎఫ్ ఇవి ఏంటంటే మనకి పెద్ద ఇండస్ట్రీస్ కి, నెక్స్ట్ ఏవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాటికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఫోర్స్ గా వర్క్ చేస్తారు, పోలీస్ ఫోర్స్ గా వర్క్ చేస్తారు, బయట సెక్యూరిటీకి వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళని మనం ఏమంటాం అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ సిఏఎస్ఎఫ్ కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారంటే రుజువీంద్ర సింగ్. ఓకే, దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారంటే రుజువీంద్ర సింగ్ అనే పర్సన్ ప్రజెంట్ దీనికి సిఐఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ మనకి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకేనా? బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని కానీ మనం చూసుకున్నట్లయితే దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు పనిచేస్తున్నారు అంటే దర్జిత్ సింగ్ చౌదరి. ఓకేనా. సో దీనికి ఎవరంటే దర్జిత్ సింగ్ చౌదరి. చౌదరి అనే పర్సన్ ప్రజెంట్ దీనికి ఏంటంటే బిఎస్ఎఫ్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఈ బిఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పాటు చేశారని మనం చూసుకున్నట్లయితే 1965 అండి. ఓకేనా. దీని తర్వాత మనకి ఐటిడిపి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్. ఓకేనా. దీనికి మన డీజీని కానీ చూసుకున్నట్లయితే రాహుల్. ఓకేనా. రాహుల్ అనే పర్సన్ మనకి ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఈ ఫోర్స్ ఎప్పుడు ఫామ్ అయిందని కానీ మనం చూసుకున్నట్లయితే ఇది 1962లో ఫామ్ అయిందని కానీ మనం తెలుసుకోవచ్చండి. ఓకేనా. ఇదంతా ఏంటంటే మనకి సహస్ర సీమ బల్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత మనము దానికి రిలేటెడ్ గా మనకు ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ గురించి, సిఏఎస్ఎఫ్ గురించి, బిఎస్ఎఫ్ గురించి, ఐటీబీపీ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ గా సిఆర్పిఎఫ్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మనకి యాక్చువల్ గా ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో వీళ్ళే అండి మన ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతాయి అక్కడ ఈ ఫోర్స్ అనేది వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సిఏఎస్ఎఫ్ ఇవి ఇండస్ట్రీస్ కి, ఇస్రోకి ఇలాంటి వాటిలో ఉంటాయి కదా, వీళ్ళు బయట సెక్యూరిటీ గార్డ్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళు ఇండియా పాకిస్తాన్ కి, ఇండియా బంగ్లాదేశ్ కి మధ్య మనకి ఏంటంటే బోర్డర్ లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అనే వాళ్ళేమో ఇది ఎక్కడంటే మనకి భూటాన్ ఈ ఏరియాలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. భూటాన్, నేపాల్ ఇటు సైడ్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి సహస్ర సీమ బల్ ఇండో టిబెటన్ వాళ్ళేమో మనకి ఎక్కువగా ఏంటంటే మనకి ఇండియా చైనా మధ్య కనిపిస్తారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఏమో మనకి ఇండియా చైనాలో కనిపిస్తూ ఉంటారు. అయితే మనకి ప్రత్యేకంగా సహస్ర సీమ బల్ ఉంది కదా, ఈ సహస్ర సీమ బల్ మనకి ప్రత్యేకంగా ఎవరికంటే నేపాల్, భూటాన్ బోర్డర్ లో వీళ్ళు పహారా కాస్తా ఉంటారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. ఇది మనకి టోటల్ గా ఎస్ఎస్బి గురించి అండి. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకి యాక్చువల్ గా ఈ సహస్ర సీమ బల్కి మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1963లో ఏర్పడింది. ఏంటిది సహస్ర సీమ బల్ 1963లో ఏర్పడింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అయితేనేమో మనకి 1962లో ఏర్పాటైంది. ఎందుకు ఆ టైంలో మనం దీన్ని ఏర్పాటు చేసామంటే మనకి 1962లో మనకి ఇండియా చైనాకి వార్ జరిగి చైనా వాడు అక్షయ్ చిన్ ప్రాంతాన్ని కాశ్మీర్ నుంచి ఆక్యుపై చేసిన తర్వాత మనం ఈ బోర్డర్ పోలీస్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ అండి. ఓకేనా. ఫార్చ్యూన్ గ్లోబల్ 500. ఓకేనా. ఈ రిపోర్ట్ మనకి రీసెంట్ గా రావడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ లో కానీ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్ గా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నత వాల్యూ అయినటువంటి కంపెనీస్ ఏమైతే ఉన్నాయో ఆ కంపెనీస్ లిస్ట్ ని మనము ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లో మనకి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ రిపోర్ట్ ని కానీ మనం పరిశీలించినట్లయితే, ఈ రిపోర్ట్ లో కానీ మనం చూసినట్లయితే మన ఇండియా నుంచి ఏమైనా ఉన్నాయా అని చెప్పి నెక్స్ట్ వరల్డ్ లో టాప్ ఏమున్నాయో మనం తెలుసుకుందాము. నెక్స్ట్ ఇండియాలో ఏమున్నాయో మనం తెలుసుకుందాము. ఓకేనా. ఇండియాలో టాప్ ఏమున్నాయి, వరల్డ్ లో టాప్ ఏమున్నాయి, ఈ రెండింటి గురించి మనము తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకేనా. సో మీకు ఇమేజ్ లో కనపడుతున్నట్టే మనకి ఫస్ట్ ఏముందంటే వరల్డ్ లో మనం చూసుకుంటే ఫస్ట్ వాల్మార్ట్ ఉందండి. ఓకేనా. సో వాల్మార్ట్ ఉంది. ఓకేనా. మనకి అమౌంట్ తో సంబంధం లేదు, జస్ట్ మన కంపెనీ గుర్తుంటే మనకు సరిపోయింది. వరల్డ్ లో ఫస్ట్ ఏంటంటే వాల్మార్ట్. సో వాల్మార్ట్ అండి, డిమార్ట్ కాదు. ఓకేనా. డిమార్ట్ కాదు, వాల్మార్ట్ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ గానే మనం చూసుకున్నట్లయితే అమెజాన్ అండి. అమెజాన్. సో మీ అందరికీ తెలిసింది అమెజాన్ గురించి. నెక్స్ట్ థర్డ్ గానే మనం చూసుకున్నట్లయితే స్టేట్ గ్రిడ్ అనే చెప్పి ఒక సంస్థ ఉంది. యాక్చువల్గా స్టేట్ గ్రిడ్ మనకి వాల్మార్ట్, అమెజాన్ ఈ రెండు కూడా దేనికి సంబంధించిన అంటే రెండు కూడా మనకి యుఎస్ఏకి సంబంధించిందండి. ఓకేనా. వాల్మార్ట్. నెక్స్ట్ స్టేట్ గ్రిడ్ అయితే మనకి చైనాకి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ గానే మనం చూసుకున్నట్లయితే దాని పేరు ఏంటంటే సౌదీ అరామ్కో అండి.
సౌదీ అరామ్కో. యాక్చువల్గా మీకు ఇక్కడ ఇమేజ్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో ఒకసారి ఇమేజ్ని మనం ఎలా చేద్దాం కొంచెము. సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మనకి వాల్మార్ట్ కనిపిస్తుంది. ఓకే, వాల్మార్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అమెజాన్, 3 స్టేట్ గ్రిడ్, నాలుగోది ఏంటంటే సౌదీ అరామ్కో. ఈ 3 కూడా ఏంటంటే మనకి వరల్డ్లో టాప్ 4 పొజిషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో జస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అంతకు మించి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కంపెనీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి, అంతే చెప్తే వాళ్ళ నెట్వర్క్ ఏంటో అని చెప్పి మనకు అనవసరం అనమాట. సో ఇప్పుడు కానీ మన ఇండియన్ కానీ వస్తాయి, ఇండియాకి వస్తే మన ఇండియాలో ఫస్ట్ ఏముందంటే, మన ఇండియాలో కానీ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ మనకి అంబానీ బాబాయ్ ఫస్ట్ ఉంటాడు కాబట్టి మనకి ఇండియాలో ఏంటంటే రిలయన్స్ అండి. రిలయన్స్ ఇది వరల్డ్ లో దీని పొజిషన్ ఏంటంటే 88th పొజిషన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో సౌదీ అరామ్కో ఇది సౌదీ అరేబియాలో ఉంటుందండి. ఓకేనా. సో అందుకే సౌదీ అరామ్కో అని ఉంది కాబట్టి సౌదీ అరేబియా అని చెప్పి నేను రాయలేదు. నెక్స్ట్ మనకి ఫస్ట్ ప్లేస్ లో ఏముందంటే రిలయన్స్ ఉందండి. అది వరల్డ్ లో చూసుకుంటే 88th పొజిషన్ లో ఉంది. సెకండ్ గానీ మనం చూసుకున్నట్లయితే సెకండ్ మన ఇండియా నుంచి ఏముందంటే ఎల్ఐసి ఉంది. ఈ ఎల్ఐసి కానీ మనము వరల్డ్ లో చూసుకుంటే 95th పొజిషన్ లో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కంపెనీ కానీ మనం చూసుకున్నట్లయితే ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది వరల్డ్ వైడ్ గా దీని ర్యాంక్ ఎంత ఉందంటే 127th ర్యాంక్ లో ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఫోర్త్ది కానీ మనం చూసుకున్నట్లయితే అది ఎస్బీఐ అండి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ర్యాంక్ 163 అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో టాప్ 4 మనం ఎటు తెలుసుకున్నాము. వాల్మార్ట్, అమెజాన్, నెక్స్ట్ మనకి స్టేట్ గ్రిడ్ సౌదీ అరేబియా, స్టేట్ గ్రిడ్ చైనా, సౌదీ అరామ్కో సౌదీ అరేబియా. అది ఇండియాలో టాప్ లో ఉన్నటువంటి చూసుకుంటే ఫస్ట్ రిలయన్స్, సెకండ్ ఎల్ఐసి, థర్డ్ ఐఓసి, ఫోర్త్ది ఎస్బీఐ. సో అది కానీ వరల్డ్ వైడ్ వాటి పొజిషన్ చూసుకుంటే ఈ విధంగా ఉందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 గురించి. సో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ లోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ మనం చూసుకున్నట్లయితే నో హెల్మెట్ నో పెట్రోల్. యాక్చువల్గా మనకి మధ్యప్రదేశ్ ఉంది కదా, మధ్యప్రదేశ్లోని మనకి ఇండోర్ అని చెప్పి సిటీ ఉందండి. మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే నగరంలో మనకి ఆగస్టు ఫస్ట్ అంటే ఈ రోజు నుంచేనండి, ఆగస్టు 1 2025 నుంచి ఏం చేశారంటే, ఇంకా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోపోయినా, సో బైక్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోపోయినా, లేకపోతే మనం కానీ ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా ఇంకా వాళ్ళకి ఏంటంటే ఫ్యూయల్ అనేది నింపరు. సో సార్ ఓన్లీ పెట్రోల్ వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ వాళ్ళకి కాదండి, ఒకవేళ కార్ డీజిల్ కార్ అయితే డీజిల్ వరకు కూడా అదే అప్లికబుల్ అనేది అవుతుంది. ఓకేనా. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోరో, ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోరో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నుంచి గ్యాస్ స్టేషన్స్ లో అంటే మనకి ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఇంకేంటంటే వాళ్ళకి ఫ్యూయల్ అనేది వాళ్ళ కార్లో కొట్టాలన్నమాట. అయితే దీనివల్ల ఏంటి అంటే యాక్సిడెంట్స్ అనేవి కొంచెం తగ్గించాలి అని చెప్పి మనం టార్గెట్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 2020-30 కల్లా మన ఇండియాలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ 50% రెడ్యూస్ చేయాలి, తగ్గించాలని చెప్పి కూడా మనము టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాము. మన ఇండియాలో యావరేజ్ గా సంవత్సరానికి వచ్చి 5 లక్షల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయంటండి. 5 లక్షల యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని వేల మంది మరణిస్తున్నారని మన ఇండియా వాళ్ళు గ్రహించి మనం ఏం చేశామంటే రోడ్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఓకేనా. సో మరి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఇనిషియేటివ్ ని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏందనగా మనం చూసుకున్నట్లయితే అది మనకి ఉత్తరప్రదేశ్ అండి. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ ఏం చేసిందంటే వాళ్ళ స్టేట్ లో ఎవరైనా సరే హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ పెట్టుకోకపోతే వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ కొట్టము అని చెప్పి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్ తీసుకొచ్చింది. ఇండోర్ ఈ ఇనిషియేటివ్ ని ఆగస్టు 1 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా అతిక్రమించారనుకోండి, ఎవరైనా అతిక్రమిస్తే ఫర్ సపోజ్ మనం ఏం చేస్తాము అంటే ఆ పలానా పెట్రోల్ బంకులు అన్న నాకు తెలిసినాడు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి మనం పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకోండి, ఒకవేళ అతను కానీ పెట్రోల్ కొడితే, నీకు హెల్మెట్ లేదు అయినా సరే అతను కానీ పెట్రోల్ కొడితే అతనికి 1 year జైలు శిక్ష కానీ లేకపోతే 5,000 రూపీస్ ఫైన్ కానీ, ఒకవేళ కుదరకపోతే ఈ 2 కానీ వేసేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అయితే 1 year జైలు, ఓకేనా, లేకపోతే 5,000 రూపీస్ ఫైన్, లేకపోతే ఈ రెండింటిని కూడా ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఇది మనకండి ఇండోర్ లో
నో హెల్మెట్ నో పెట్రోల్ యొక్క స్టేట్మెంట్ గురించి అండి. అయితే మనకి ఇండోర్ అనేది ఇంకా మనకి ఏమైనా ఫేమస్ అయిందా అంటే ఈ ఇండోర్ మనకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఉన్నాయి కదండి 2025 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022లో మనకి టాప్ ఫస్ట్ పొజిషన్లో ఉందండి ఇది. ఓకేనా. అంతేకాకుండా సెకండ్ది ఏంటంటే ఫస్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీగా మనకి ఏంటిదంటే ఇండోర్ అనేది ఉంది. యాక్చువల్గా మన ఇండియా ఏం చేసిందంటే ఒక 10 మెట్రోపాలిటన్ సిటీస్ ని సెలెక్ట్ చేసి ఆ సిటీస్ లో ఏంటంటే బెగ్గర్స్ ని ఉంచకూడదని చెప్పి అలా అనుకుంటుంది. దీనిలో భాగంగా అలా ఫస్ట్ సెలెక్ట్ అయినటువంటి సిటీ ఏంటంటే ఇండోర్ సిటీ అనమాట. ఇప్పుడు ఇండోర్ లో 100% బెగ్గర్స్ అన్న మనకు కనపడకుండా చేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అంటే మనకి జూలై నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. బెగ్గర్ ఫ్రీ సిటీగా దీన్ని జూలై నుంచి ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు ఇండోర్ గురించి గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ మనం చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల రికార్డు బ్రేక్ అయిందంట. సో ఏంటా రికార్డు మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఆ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు ఏంటంటే స్విమ్మర్ అండి. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న పర్సన్ పేరు ఏంటంటే ఒక స్విమ్మరు. ఈయన పేరు కానీ మనం చూసుకున్నట్లయితే లిమోన్ మర్చండ్. యాక్చువల్గా ఈ లిమోన్ మర్చండ్ ఏంటంటే ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఒక స్విమ్మర్ అండి. ఓకేనా. యాక్చువల్గా మనకి స్విమ్మింగ్ చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంటుందండి. ఇలా ఉంటున్నప్పుడు దీన్ని ఒక్కో పార్ట్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఓకేనా. ఒక్కో పార్ట్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. అలా ఈయన వ్యక్తిగతంగా క్రాస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ పేరు ఏంటంటే మెడ్లీ విభాగంలో 200 మీటర్స్ డిస్టెన్స్ ని ఈయన జస్ట్ 1.52 సెకండ్స్ 1.52.6 సెకండ్స్ 1 మినిట్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది. సో 1 మినిట్ 56.2 సెకండ్స్ లో. సో ఓకేనా. ఇంత తక్కువ టైంలో సారీ అండి, మిస్టేక్ రాశాను. 52.6 సెకండ్స్ లో ఈయన స్విమ్ చేయడం అనేది జరిగింది. ఇలా స్విమ్ చేసి ఈయన ఏం చేశాడంటే 14 years గా ఉన్నటువంటి స్విమ్మింగ్ రికార్డ్ ని ఈయన బ్రేక్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో లిమాన్ మర్చండ్ ఫ్రాన్స్ స్విమ్మర్. ఈయన ఏం చేశాడు అంటే మెడ్లీ విభాగంలో, అంటే ఇప్పుడు ఈ పూల్లో మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క విధంగా పిలుస్తారండి, ఒక్కొక్క డిస్టెన్స్ ఒక విధంగా. అలా మెడ్లీ డిస్టెన్స్ లో ఏం చేశాడు అంటే మెడ్లీ విభాగంలో అయినా 1 minute 52.6 సెకండ్స్ లో ఈయన ఈ స్విమ్మింగ్ అనేది కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా ఇలా స్విమ్మింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 14 years రికార్డ్ అనేది బ్రేక్ అయింది. అయితే ఇతను ఎవరి రికార్డ్ బ్రేక్ చేస్తాడు మనం చూసినట్లయితే ఇతను రియాన్ అని ఒక యుఎస్ఎస్ స్విమ్మర్ అండి ఈయన. ఓకేనా. యుఎస్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ద యుఎస్ఎస్ స్విమ్మర్ ని ఈయన బీట్ చేశాడు. సో రియాన్ యొక్క ప్రీవియస్ రికార్డ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇతని రికార్డ్ ఎంత అంటే 1 minute 54 సెకండ్స్ అండి. ఓకేనా. సో ఈయన ఏంటంటే 52 సెకండ్స్, ఈయన ఏంటంటే 54 సెకండ్స్. ఈయన మళ్ళీ మనకు న్యూస్ లో వస్తాడండి, ఎందుకంటే ఇంకా ఫైనల్స్ జరగాల్సి ఉంది. ఈ ఫైనల్స్ లో మళ్ళీ ఇంకేమైనా ఈయన రికార్డు బ్రేక్ చేస్తాడో లేదో మనము నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇదండి మనకి. సో ఇంకా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. యాక్చువల్గా నేను కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ ఫ్యాకల్టీగా ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఈ క్లాసెస్ నేను టీచ్ చేస్తూ ఉంటానండి. ఓకేనా. సో ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ నేను ఈ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉన్నానండి. యాక్చువల్గా మీలో ఎవరికైనా సరే నా క్లాసెస్ నచ్చి
యాక్చువల్గా నా పాలిటీ క్లాసెస్ డెమో అనేది అవైలబుల్లో ఉందండి. ఒక 4 వీడియోస్ నేను పాలిటీ డెమోస్ అనేవి చేశాను. నేను మీకు కావాలంటే అవి డిస్క్రిప్షన్లో కూడా నేను పిన్ చేస్తానండి. ఓన్లీ మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి వెళ్ళి ఒకసారి మీరు చూడండి, నేను అప్లోడ్ చేశాను. యాక్చువల్గా ఫీజ్ 599 రూపీస్ అండి ఈ ఇండియన్ పాలిటీ కోర్సు. ఇది మీకు ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ క్లాస్ అనేవి యూజ్ అవుతాయండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ, ఏఎస్ఓ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, వీటిలో ఏ కోర్స్కి మీరు ప్రిపేర్ అయినా సరే మీకు ఇండియన్ పాలిటీ అనేది వన్ ఆఫ్ ద కీ రోల్గా వర్క్ చేస్తుంది. మన క్లాసులు అనేవి ఎప్పుడు కూడాను ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది, వీక్లీ వీసీస్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం నేను మిమ్మల్ని పర్టికులర్గా నేనే ఈ క్లాసెస్ మొత్తం డీల్ చేస్తానండి. నేను జూలై నుంచి ఈ క్లాసులు అనేవి నేను అప్లోడ్ చేస్తున్నాం జరిగింది. సో మీకు దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం అనేది జరిగింది. ఈ కాంటాక్ట్స్ మీరు ఏదో ఒక నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అవైలబుల్లో ఉండి నేనే అండి. యాక్చువల్గా మీకు ప్రాబ్లం ఏంటంటే వేరే ప్లాట్ఫామ్కి మన ప్లాట్ఫామ్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోతారండి. అవి ఎప్పుడు రికార్డ్ చేస్తారో ఏమో ఎవరికి తెలియదు. బట్ మీకు ఆ ప్రాబ్లం నాతో ఉండదండి. ఎందుకంటే ఈ క్లాసెస్ రికార్డ్ చేసేది నేనే అప్లోడ్ చేస్తాను. మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అండి. ఇన్ కేస్ నేను కానీ ఆ రోజు ఆ డౌట్ కానీ క్లియర్ చేయకపోయినా సరే నేను తెలుసుకొనైనా మీకు డౌట్ క్లారిఫై అనేది చేయడం అనేది జరుగుతుందండి. ప్రెసెంట్ అయితే మన క్లాసెస్ ఈ రోజు నుంచి యాక్చువల్ August 1 నుంచి నేను లైవ్ వీసీస్ కూడా కండక్ట్ చేస్తానండి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే యాక్చువల్గా ఇది నా ఫోన్పే నెంబర్ అండి, 8019111917. మీరు దీనికి ఫోన్పే చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే నేను మీ క్లాసెస్కి యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా? సో ఎవరైతే క్లాసెస్ కొంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ని కూడా నాకు షేర్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే నేను మీకు క్లాసెస్ సంబంధించిన అప్డేట్స్ మొత్తం నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇది నా పర్సనల్ కోర్స్ అండి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దీనికి 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుందండి. ఓకేనా? 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు పే చేసిన ప్రతి ఒక్క రూపాయికి మీకైతే న్యాయం జరుగుతుందండి. ఓకే. సో ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్కి మనం వెళ్ళిపోదాము. సేతు బంధన్ స్కాలర్షిప్ స్కీమ్. సేతు బంధన్ స్కాలర్షిప్స్ ఏంటి? సేతు బంధన్ స్కాలర్షిప్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. మనకి యాక్చువల్గా గురుకులాలు ఉంటాయి కదండి, గురుకులాలు. ఈ గురుకులాల్లో చదివేటువంటి ఆగమ శాస్త్రాల మీద పండితులుగా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళని ఏం చేస్తారంటే, సో ఒకసారి ఫోటో మీకు అందరికి చేస్తాను. సో ఈ గురుకులాల్లో ఎవరెవరైతే మనకి ఆగమ శాస్త్రాలు, పండితాలు, వీటిలన్నింటినీ వీళ్ళు అవపోసాలు పట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని ఏం చేయాలి అంటే వాళ్ళని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ నుంచి మోడర్న్ ఎడ్యుకేషన్లోకి వాళ్ళని కన్వర్ట్ చేయడం. అంటే ఈ గురుకులాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే సాంప్రదాయబద్ధమైనటువంటి చదువులను చదువుతారు. అయితే వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలంటే ఐఐటీస్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి. దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ మనకేంటి అంటే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఈ గురుకులాల్లో ఎవరైతే చదువుతారో వీళ్ళకేంటి అంటే వీళ్ళని ఐఐటీస్కి పంపించి వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషను నెక్స్ట్ పిహెచ్డి కోర్సులను అందించడం అనమాట. ఓకేనా? సో అయితే ఇవి నార్మల్ స్టడీస్ చేసే వాళ్ళకి కాదండి స్కాలర్షిప్. ఎవరైతే గురుకులాల్లో చదువుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషను నెక్స్ట్ పిహెచ్డి అనేవి వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా వీళ్ళు చదువుకునే టైంలో వీళ్ళు ఐఐటీస్లో చదువుకునే టైంలో వీళ్ళకి ఏంటంటే స్కాలర్షిప్లు కూడా అందించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. స్కాలర్షిప్లు అందించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? అయితే ఈ స్కాలర్షిప్లు అనేవి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే పర్ మంత్ వచ్చి 40,000తో ఇవి స్కాలర్షిప్లు అనేవి స్టార్ట్ అవుతాయండి. ఓకేనా? ఈ స్కాలర్షిప్లు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్ టు ఎక్కడ దాకా ఉంటాయంటే 2 lakhs దాకా స్కాలర్షిప్ అనేది ఉంటుందండి. ఎవరైనా ఒక పర్సన్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐఐటీస్లోకి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే అతనికి అప్ టు 1 lakh దాకా స్కాలర్షిప్ అనేది ఇస్తారండి. ఓకేనా, అప్ టు 1 lakh దాకా స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఎవరైనా సరే పిహెచ్డి చేస్తే అదే ఐఐటిలో కానీ పిహెచ్డి చేస్తే అతనికి 2 lakhs దాకా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో అప్ టు 1 lakh దాకా అయితేనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి చేస్తే 2 lakhs దాకా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఎవరు అర్హులు అంటే ఏజ్ ఎంత ఉండాలంటే 32 years లోపల ఉండాలండి. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఏజ్ ఎంత ఉండాలంటే 32 years లోపల ఉండాలి. సో 32 years మించకూడదు. కనీసం 5 సంవత్సరాలు అయినా సరే గురుకులాల్లో చదివి ఉండాలి. గురుకులాల్లో చదివి ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఇది. అంటే ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఈ 5 సంవత్సరాల వరకు గురుకులాలు ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి అర్హులండి. ఈ ఎడ్యుకేషన్ కి ఎవరంటే ఓన్లీ గురుకులాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి అర్హులు. కనీసం 5 సంవత్సరాలు అయినా సరే గురుకులాల్లో చదివి ఉండాలండి. ఓకేనా, సో ఇది మనకి మొత్తం టోటల్ గా ఏంటంటే సేతుబంధన్ స్కాలర్షిప్. మరి వీళ్ళకి సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే సెంట్రల్ ఆఫ్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకేనా, ఎవరిస్తారు అంటే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ మనకి ఈ అమౌంట్ అనేది ఇస్తుందండి. ఓకేనా, సో నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ మనకేంటంటే COP 15. ఓకేనా, సో రామ్సార్ COP 15 2025 అండి. 2025 రామ్సార్ అనగానే మనందరికీ తెలుసండి చిత్తడి నేలలు అనేది మనకు బాగా గుర్తొస్తుంది. ఓకేనా, సో దేని గురించి చెప్తుందంటే ఇది చిత్తడి నేలలు వెట్లాండ్స్ గురించి ఇది మనకి చెప్తుందండి. ఓకేనా, సో మనకి కాప్ సదస్సులు అనేవి జరుగుతాయండి. యాక్చువల్గా మనకి COP 30 అనేది మనకి ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగింది. COP 30 మనకి బ్రెజిల్లో జరిగింది. ఓకేనా, అయితే ఆ COP దేనికంటే మనకి వాతావరణ మార్పుల గురించి అండి. వాతావరణ మార్పుల గురించి ఆ COP దీన్ని అయితే ఈ రామ్సార్ COP అనేది మనకేంటంటే ఇది వెట్లాండ్స్ కోసం అండి. ఓకేనా, వెట్లాండ్స్ కోసము మనం స్టార్ట్ చేసాము. చిత్తడి నేల కోసం జరిగేటువంటి COP ఏంటిదంటే మనకి రామ్సార్ COP. ఓకేనా, యాక్చువల్గా ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. 3 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈసారి మనకి యాక్చువల్గా లాస్ట్ టైం మనకి 2022లో జరిగింది. ఇప్పుడు మనకి 2025లో మనకి రామ్సార్ మీటింగ్ అనేది జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందని కానీ మనం చూసుకున్నట్లయితే విక్టోరియా ఫాల్స్. ఓకేనా, సో లొకేషన్ రాస్తున్నాను చూడండి, విక్టోరియా ఫాల్స్ జింబాబ్వే. సో జింబాబ్వేలో మనకి ఏం జరుగుతుందంటే మనకి COP 15 అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ దాకా మీకు గుర్తుండాలి. అయితే దీనికి మొత్తము ఈ COP అనేది మనకి దీనికి మొత్తము 172 దేశాలండి. 172 172 దేశాలు, 6 అంతర్జాతీయ సంస్థలు దీనిలో పాలు పంచుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా, సో మనకి వెట్లాండ్స్ చిత్తడి నేలలు అనేవి ఒక బయోడైవర్సిటీ ఏరియా అండి. ఎందుకంటే అక్కడ రకరకాలమైనటువంటి జీవులు జీవిస్తూ ఉంటాయండి. ఓకేనా, సో వెట్లాండ్స్ ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం ఉందండి. మన భారతదేశంలో కూడా చాలా వెట్లాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన భారతదేశంలో చూసుకుంటే 90కి పైగా అంటే 90+ వెట్లాండ్స్ రామ్సార్ సైట్స్ చిత్తడి నేలలు అనేవి మన భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. మన భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్ లో మనకి తమిళనాడు ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో మనకి UP ఉత్తరప్రదేశ్ అనేది కనిపించడం అనేది జరుగుతుందండి. ఓకేనా, అయితే మనకి ఈ చిత్తడి నేలల సమావేశంలో వీళ్ళేం మాట్లాడుకున్నారంటే ఈ చిత్తడి నేలలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ చిత్తడి నేలలు పర్యావరణానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి, అంతేకాకుండా ఈ వెట్లాండ్స్ ని మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ వెట్లాండ్స్ ని వాటిని నాశనం చేసేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లులు కట్టుకోవడం కానీ లేకపోతే వాటిని ఇంకా ఏం చేస్తున్నారంటే వాటిని మనం చూసుకున్నట్లయితే వాటిని ప్లాట్స్ చేసి అమ్మేయడం కానీ లేకపోతే అవి కబ్జాలకు గురవడం కానీ ఇలా చాలా జరుగుతున్నాయి.
అలా కాకుండా ఈ వెట్లాండ్స్ అన్నిటిని సేవ్ చేసుకోవాలి. ఈ వెట్లాండ్స్ అనేవి భూమికి చాలా ఉపయోగం అండి. అంతేకాకుండా వన్స్ అపాన్ ఎ టైం మనం ఏమనుకునే వాళ్ళం అంటే, వన్స్ అపాన్ ఎ టైం కానీ మనం చూసుకున్నట్లయితే ఏ పులో సింహము లేకపోతే ఏ ఏనుగో ఇవి కేవలం ఇవి బతుకుంటే చాలు అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదండి. చిన్న పురుగుతో, చిన్న మైక్రో ఆర్గానిజం, చిన్న సూక్ష్మజీవితో పాటు భూమి మీద అతిపెద్ద జంతువు అయినటువంటి ఏనుగు, సముద్రంలో అతిపెద్ద జంతువు అయినటువంటి తిమింగలాలు, నీలి తిమింగలాలు, ఇవి కూడా అన్ని బతికి ఉండాలి అని చెప్పి కొత్త రూల్ని తీసుకురావడం దగ్గర నుంచి మనకి చిత్తడి నేల మీద బాగా ఉపయోగం అనేది ఏర్పడిందండి. ఈ చిత్తడి నేలలో మనకి నీళ్ళలో జీవించే ఉంటాయి, ల్యాండ్ మీద జీవించే ఉంటాయి. నీరు ల్యాండ్ కలిసినటువంటి చిత్తడి ప్రాంతాల వల్ల మనకు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇవి ఎకోటోన్స్ గా కూడా పనిచేస్తాయండి. ఎకోటోన్స్ అంటే మీకు పర్యావరణంలో వస్తుందండి ఎకోటోన్ అనే టాపిక్. ఈ ఎకోటోన్ గా కూడా పనిచేస్తాయండి. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి మరి ఈ COP15 కి సంబంధించినటువంటి థీమ్ కానీ మనం చూసినట్లయితే, ఓకేనా, దీని ఇతివృత్తం కానీ మనం చూసుకున్నట్లయితే, మనకి ఈ మీటింగ్ కి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే అది ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. సో మళ్ళీ దీన్ని మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. ఇది చిత్తడి నేలను కాపాడుకోవాలి మన యొక్క సాధారణ భవిష్యత్తు కోసం అని చెప్పి తెలుగులో ట్రాన్స్లేట్ చేయకుండా దీన్ని ఇంగ్లీష్ లోనే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వీళ్ళు ఇంకేం చేశారు అంటే, మొత్తం మనకి 172 దేశాలు, 6 అంతర్జాతీయ సంస్థలు దీనిలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో ఒక ఇనిషియేటివ్ ఉందండి. ఇండియాలో మనకి లైఫ్ అని చెప్పి ఒక మిషన్ ఉందండి. ఓకేనా? సో లైఫ్ అని చెప్పి ఒక మిషన్ ఉంది. దీన్ని ఈ మొత్తం 172 దేశాలు ఈ మిషన్ ని యాక్సెప్ట్ చేసి దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి వీళ్ళు రూల్ పెట్టుకున్నారండి. ఓకేనా? సో లైఫ్ అని చెప్పి ఇలాగే రాయాలండి. ఐ అనేది మనకు స్మాల్ ఉండాలి, LFA అనేది మన క్యాపిటల్ ఉండాలండి. లైఫ్ మిషన్ ని అప్లై చేయాలి, వెట్లాండ్స్ ని కాపాడుకోవాలంటే లైఫ్ అనే మిషన్ ని మనం అప్లై చేసుకోవాలని చెప్పి ఉన్న 172 దేశాలు కూడా ఈ లైఫ్ మిషన్ ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే అడాప్షన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ప్లాన్. సో ఇంకేం చేశారంటే అడాప్షన్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ప్లాన్ 2025-2034 ని యాక్చువల్గా ఈ COP15 రామ్సార్ COP15 యొక్క ఇనిషియేటివ్ అవుట్కమ్ ఏంటంటే మనకి అడాప్షన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ ప్లాన్ 2025-2034 అనే దాన్ని, ఈ విజనరీ డాక్యుమెంట్ ని వీడు విడుదల చేశారు అనమాట. ఈ డాక్యుమెంట్ ని వీడు విడుదల చేశారు. సో ఈ డాక్యుమెంట్ లో ఏముండదు అనేది మనకు అనవసరం అండి. బట్ విజనరీ డాక్యుమెంట్ ఒకటి వచ్చిందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. సో ఈ స్ట్రాటజిక్ ప్లాన్ అనేది 2025 నుంచి 2034 వరకు మనకి ఇంప్లిమెంట్ అనేది చేయగలుగుతున్నారు. ఓకేనా? సో ఇదండి మనకి టోటల్ గా మనకి రామ్సార్ COP15 గురించి. అయితే ఇప్పుడు మనము లైఫ్ అనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందామండి. ఓకేనా? సో లైఫ్ అనేది వచ్చింది కాబట్టి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, యాక్చువల్గా దీని గురించి మొట్టమొదటిసారిగా మోడీ గారు మనకి 2021 అక్టోబర్లో జరిగినటువంటి గ్లాస్కో కాప్ సమావేశం, గ్లాస్కో కాప్ మీటింగ్ 26, గ్లాస్కో కాప్ మీటింగ్ మనకి 2021 అక్టోబర్లో జరిగిందండి. అప్పుడు మోడీ గారు మొట్టమొదటిసారిగా లైఫ్ మిషన్ అనే దాని గురించి మాట్లాడారండి. లైఫ్ మిషన్ అంటే మనం ఏం చేయాలంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ తో దగ్గరగా ఉండాలి. కానీ నువ్వు పాస్ట్ లైఫ్ ని, నెక్స్ట్ ప్లాస్టిక్ ని,
నెక్స్ట్ ఏదైతే మన భూమిని ఇబ్బంది పెట్టేవి లేకపోతే పర్యావరణానికి ఇబ్బంది కలిగేటువంటి వస్తువుల్ని వాడకుండా నువ్వేం చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అయ్యే వస్తువుల్ని, ఎన్విరాన్మెంట్ లో కలిసిపోయే వస్తువుల్ని, పర్యావరణానికి హాని కలిగించని వస్తువులతో నీ యొక్క జీవిత కార్యకలాపాలని నువ్వు నిర్వహించుకోవాలని చెప్పి మనకి మొట్టమొదటిసారిగా మోడీ గారు ఈ లైఫ్ అనే ఇనిషియేటివ్ ను 26th COP సమావేశం గ్లాస్గోలో జరిగినప్పుడు అక్కడ పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని ఎందుకు పేర్కొన్నారంటే ఆయన మన భారతదేశము 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్, జీరో కర్బన ఉద్గారాలు, శూన్య కర్బన ఉద్గారాలు సాధించాల లక్ష్యంతో లైఫ్ అనే ఒక దాన్ని ఆయన ప్రకటించడం అనేది జరిగింది. దీన్ని ప్రకటించడంతో పాటు మనకి 2022లో ఆయన ఏం చేశారు అంటే గుజరాత్లోని కెవాడియా అనే ప్రాంతంలో ఆయన ఈ లైఫ్ మిషన్ ని కూడా ప్రారంభించారు. లైఫ్ మిషన్ ని ప్రారంభించి దీని యొక్క టైం పీరియడ్ ఆయన ఎప్పటి నుంచి ఎప్పటికి ఇచ్చారంటే దీని యొక్క టైం పీరియడ్ ని ఆయన 2023 నుంచి 2023 నుంచి దీన్ని 2028కి మనకి లైఫ్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఆయన ప్రకటించడం అనేది జరిగింది. ఈ ప్రకటించడంలో భాగంగా ఆయన ఏం చేశారు అంటే మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం అండి. ఆయన ఏం చేశారని మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఈ లైఫ్ మిషన్ లో మనకి మొత్తము 7 కేటగిరీలు 75 వ్యక్తిగత కార్యకలాపాలను నేను ప్రకటించడం జరిగింది. వ్యక్తిగత కార్యకలాపాలు ప్రకటించారు. ఓకేనా? సో ఈ లైఫ్ మిషన్ లో భాగంగా 7 కేటగిరీలు 75 వ్యక్తిగత కార్యకలాపాలను ప్రకటించారు. అయితే మనకి 75 వ్యక్తిగత కార్యకలాపాలు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ 7 కేటగిరీలు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 7 కేటగిరీలు ఏంటంటే ఇక్కడ మీకు కనిపించేదండి. ఓకేనా? అది ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే రెడ్యూస్ వేస్ట్ అంటే ఏంటి? వేస్ట్ తగ్గించాలి, ప్లాస్టిక్ ని వాడడం అనేది తగ్గించాలి, ఎన్విరాన్మెంట్ కి అడాప్ట్ అయ్యే అంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండే వస్తువుని వాడాలి. రెడ్యూస్ ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గించుకోవాలి. అడాప్షన్ హెల్తీ లైఫ్ స్టైల్, మంచి లైఫ్ స్టైల్ ని మనం అలవర్చుకోవాలి. అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మనం తగ్గించాలి. ఒక పర్సన్ యావరేజ్ గా ఒక కవర్ ని తను మోసే టైం అంట పర్ డే వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ ని నువ్వు యూజ్ చేసే టైము 2 to 3 minutes. ఈ 2 to 3 minutes నువ్వు యూజ్ చేసే ప్లాస్టిక్ కోసము ఆ ప్లాస్టిక్ ఏదైతే నువ్వు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తావో అది భూమిలో డీకంపోజ్ అవ్వాలంటే 5 years టైం పడుతుంది. ఓకేనా? సో దానికోసం నువ్వేం చేయాలి? నువ్వే ఒక క్లాత్ బ్యాగ్ ని వాడుకోవాలి. క్లాత్ బ్యాగ్ ని వాడుకోవడంలో పెద్ద ప్రాబ్లం లేదే. లేకపోతే ఏంటంటే ఒక బ్యాక్ ప్యాక్ ని కొనుక్కొని నీకు కావాల్సిన వస్తుంది ఆ బ్యాక్ ప్యాక్ లో వేసుకొని తీసుకురావాలి, కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని రెడ్యూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సేవ్ వాటర్ ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రపంచంలో నెక్స్ట్ వచ్చే యుద్ధాలన్నీ కూడా మన దేనికోసం వస్తాయంటే వాటర్ కోసమే వస్తాయని చెప్పి సింబాలిక్ గా మనకి త్రివిక్రమ్ ఏ మూవీలో చెప్పాడంటే మనకి కలేజా మూవీలో చెప్పాడు. స్టార్టింగ్ లో వాటర్ కోసం ఫైట్ జరుగుతుంది కాబట్టి, కానీ ఫ్యూచర్ లో దీనికోసమే జరుగుతుంది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మూవీ పేరు నాకు సడన్ గా గుర్తురాట్లేదు, కానీ ఆ మూవీ వాటర్ కోసమే ఉంటదండి. మ్యాడ్ మ్యాక్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్ గా మూవీ టైం గుర్తున్నా మళ్ళీ చెప్తాను నేను మీకు. నెక్స్ట్ సేవ్ ఎనర్జీ అంటే ఎనర్జీని నువ్వు సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా 7 కేటగిరీస్ లో 75 కార్యకలాపాలను వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఇంకా మనకి రామ్సార్ గురించి మనం తెలుసుకున్నట్లయితే రామ్సార్ సెషన్ అనేది మనకి 1971 రామ్సార్ అనే నగరంలో జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇరాన్ లో ఉందండి. ఈ రామ్సార్ ఫ్రేమ్వర్క్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1975 నుంచి అమలు అనేది స్టార్ట్ అయింది. ఇది ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1982లో ఇండియా ఈ రామ్సార్ లో జాయిన్ అయిందండి. ఇండియాలో జాయిన్ అయింది. ప్రజెంట్ మన ఇండియాలో రామ్సార్ సైట్స్ అనేవి 91 ఉన్నట్టున్నాయి. ఎగ్జాక్ట్ గా నెంబర్ నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తానండి. ఓకే, 91 ఉన్నాయండి. ప్రజెంట్ మన ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 91 ఉన్నాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఇదండి మనకి ఈ రోజు ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. సో
ఫ్రెండ్స్, మీ అందరికీ కరెంట్ అఫైర్ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్లైడ్స్ కూడా మీకు ఏంటంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో వస్తాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే మీరు అక్కడ నుంచి ఈ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఎవరికైనా సరే ఇండియన్ పాలిటీ ఇంట్రెస్ట్ ఉంటే డెమో వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. ఆ ఛానల్లో మీరు ఒకసారి చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.